నేతలకు దిశానిర్దేశం చేస్తూ కార్యకర్తల్లో కథనోత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తోంది. ఏటా జరిగే ఈ పార్టీ పండుగను ఈసారి భిన్నంగా జరపబోతోంది. టీడీపీ వచ్చే ఏడాది ఎన్నికలున్న నేపథ్యంలో నేతలకు కార్యాచరణను నిర్దేశిస్తూ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా మహానాడు నిర్వహించనున్నారు. మహానాడు ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, వెరీ గుడ్ మార్నింగ్. ఓవర్ టు యు. ముస్తాబైంది. మహానాడు జరుగుతున్న విజయవాడలోని కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రస్తుతం మనం ప్రాంగణంలో ఉన్నాం. సుమారు 15,000 మంది కూర్చునేందుకు వీలుగా, అదేవిధంగా 275 మంది కూర్చునేందుకు వీలుగా సీట్లు వేదిక, 15,000 మంది కూర్చునేందుకు వీలుగా ప్రాంగణాన్ని రూపొందించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో వేదికను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. 35వ మహానాడు విజయవాడలో జరుగుతుంది. 1983లో ఎన్టీ రామారావు తొలి మహానాడుని ఇక్కడ విజయవాడలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఒక మహానాడు ఏర్పాటు చేసినప్పటికీ కూడా మళ్ళీ 35వ మహానాడు మాత్రం విజయవాడలో కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుంది. ముఖ్యంగా వేదికను కూడా చాలా అర్థవంతంగా తీర్చిదిద్దారు. వెనుకబడిన తరగతులు, కమ్మరి, కుమ్మరి, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళ చేతి వృత్తులు చేసుకునే ఫోటోలతో పాటు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో కూడా మా వేదిక నుంచి చెప్పారు. దీంతో పాటు ఈసారి నదుల అనుసంధానానికి ఈ మహానాడు వేదికగా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. ఇందులో ముఖ్యంగా ఒకవైపు కృష్ణా నది, మరోవైపు గోదావరి నది, ఈ రెండు నదులు అనుసంధానం చేసే పవిత్ర సంగమానికి సంబంధించి ముఖ్యంగా పట్టిసీమ నుంచి ఈ వాటర్ గోదావరి నీళ్లు కృష్ణా నది వరకు వచ్చి ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగం కలిశాయి. ఆ మొత్తాన్ని కూడా ఇక్కడ వేదిక వద్ద చూపించారు. నదుల అనుసంధానాన్ని ప్రత్యేకంగా చూపించడంతో పాటు ఇక్కడ వెనుకబడిన తరగతులకు కూడా తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి అనేది కూడా ఈ వేదిక మీద నుంచి చూపించారు. ఒకవైపు వెనుకబడిన తరగతులు, మరోవైపు రైతాంగానికి నదుల అనుసంధానం ద్వారా ముఖ్యంగా కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు తెలుగుదేశం పార్టీ రైతులకి దాదాపుగా అన్నం పెట్టింది. అందువల్లనే ఈ నదుల అనుసంధానాన్ని ఇక్కడ చూపిస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు 2019 ఎన్నికలకు వాళ్ళని సంసిద్ధం చేసే దిశగా వాళ్ళకు అవగాహన కల్పించేందుకే తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు వేదికను ఎంచుకుంది. ఈ మహానాడు ఏర్పాట్లని మొదటి నుంచి చూస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రమణ గారు మనతో ఉన్నారు. రమణ గారు, మొదటి నుంచి కూడా మీరు ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి ఉన్నారు, శంకుస్థాపన జరిగిన దగ్గర నుంచి కళా వెంకట్రావు గారు శంకుస్థాపన చేసిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయి. ఎన్ని వేల మంది వస్తారనుకుంటున్నారు? ఎన్ని వేల మంది కూర్చోవటానికి వీలుగా మీరు ఈ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు? అదే వేదిక మీద ఎంతమంది కూర్చునేందుకు వీలుంటుంది? మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 35,000 మంది ప్రతినిధులు ఈ మహానాడుకి పాల్గొనడానికి మేము ఇన్వైటీస్గా వాళ్ళకి ఆహ్వానాలు పంపడం జరిగిందండి. మా అంచనా ప్రకారం 35,000 దాటి ఇంకా ఎక్కువ మంది వస్తారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. దానికోసం వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా వాళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత డయాస్ మీద 375 మంది వరకును ఇంచుమించుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్సు, జిల్లా పార్టీ అధ్యక్షులు, తర్వాత ఇన్ఛార్జెస్ అందరినీ మేము డయాస్ మీద కూర్చోబెట్టి వేదికన మొత్తం 375 మందితో కూర్చోబెట్టి మొత్తం రాష్ట్రానికి ఒక మంచి సందేశం, ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నామన్న దీని మీద మా చంద్రబాబు నాయుడు గారు దానికి సిద్ధపడి సమాయత్తం చేయడానికి ఈ మహానాడుని వేదికగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీరు అప్పుడు 1983లో ఎన్టీ రామారావు అప్పుడు పార్టీ పెట్టినప్పుడు మహానాడు కూడా పెదవాడలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 35వ మహానాడు కూడా అంత ప్రాధాన్యత కనిపిస్తుంది ఎన్నికల సంవత్సరంలో. మీరు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఏం కనిపిస్తుంది ఈ రెండింటికి మధ్య తేడా? ఈ ఇంచుమించుగా విజయవాడలో మహానాడులు 4 చేసామండి. 1983లో ఒకసారి చేసాము, 1988లో ఒకసారి చేసాము, 2000 సంవత్సరంలో ఒకసారి చేసాము. ఇది 4వ మహానాడు. ఏ మహానాడుకి ఆ మహానాడు. 83 రామారావు గారు, 88 రామారావు గారు ఉన్నారు. 2018 చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ఒక మహానాడుని మించి ఇంకొక మహానాడు ఈ విజయవాడలో కృష్ణా జిల్లాలో అంత ప్రాచుర్యంగా చేసుకుని మహానాడిని వేదికను బాగా అలంకరించుకుని మహానాడు ఏర్పాట్లన్నీ బాగా చేయడం జరుగుతుందండి. మీరు వేదిక మీద ఒకవైపు ఏమో వెనుకబడిన వర్గాల వాళ్ళని చూపించారు, కమ్మరి, కుమ్మరి, రాట్నం మొత్తం చూపించారు. ఇంకోవైపు ఏమో ఒకవైపు గోదావరి నది బ్యారేజీ, రెండో వైపు ప్రకాశం బ్యారేజ్ చూపించారు. మధ్యలో పట్టిసీమను చూపిస్తున్నారు, నదుల అనుసంధానాన్ని. వెనుకబడిన తరగతులకి, అదేవిధంగా రైతులకి, ఈ రెండింటికి కూడా ప్రాధాన్యం కల్పిస్తున్నారు. అంటే ఏంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఈ రెండు వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వటం, మొదటి నుంచి కూడా హక్కును చేర్చుకోవటం, ఎన్నికల సంవత్సరంలో ఈ నమూనాల్ని ఎలా చూడాలంటారు?
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల పునాదుల మీద. తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీల అభివృద్ధి కోసమే పుట్టింది. బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి వెనుముగ్గా ఉన్నారు. ఇప్పుడే కాదు, రామారావు గారి హయాం నుంచి ఇప్పటిదాకా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెనుముగ్గా ఉన్నారు. అట్లానే రైతులు, మహిళలు, యువత అందరూ కూడా ఉన్నారు. దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పట్టిసీమ, ఇది నదుల అనుసంధానం, రైతులకి రుణమాఫీ ప్లస్ చేతి వృత్తులకి ఆదరణ పథకాలు, వీటన్నిటినీ మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ ఎక్స్పోజ్ అయ్యే విధంగా మొత్తానికి స్టేజ్ మీద మొత్తం అటు ఇటు అంతా పెట్టి నదుల అనుసంధానం చేసి, నదుల అనుసంధానం ఇంకా చేసుకుంటే దేశం మొత్తం మీద చేస్తే ఎట్లా ఎంతవరకు ఉపయోగపడుతుందన్న సందేశాన్ని కూడా పంపించడానికి ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి రమణ గారు. ఇది ఒకవైపు నదుల అనుసంధానానికి సంబంధించి కూడా చూపించారు. ఇటు కృష్ణానదిని ఒకవైపు అంటే ప్రకాశం బ్యారేజీ నమూనాని ఒకవైపు చూపించారు. ఆ ప్రకాశం బ్యారేజీ నమూనా అంటే స్టేజ్కి మనం ముందు నుంచి చూస్తే ఎడమవైపు ప్రకాశం బ్యారేజీ నమూనా చూపించారు. రెండో వైపు స్టేజ్కి కుడివైపు గోదావరి నది మీద ఉన్న బ్యారేజీ నమూనాను చూపించారు. ఈ రెండు నదుల నుంచి కూడా ముందు అక్కడి నుంచి కూడా వాటర్ కిందకు వచ్చి పట్టిసీమ ద్వారా అంటే గోదావరి దగ్గర నుంచి గోదావరి నది నుంచి నీరు పట్టిసీమకు చేరుకొని అక్కడి నుంచి కృష్ణానది అంటే ప్రకాశం బ్యారేజీకి ఎగువ భాగం కలవటం, ఇదంతా కూడా ఇక్కడ నమూనాగా చూపించారు. అంటే నదుల అనుసంధానం ద్వారా రైతులకు అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఒకవైపు, రెండో వైపు బీసీ పునాదుల మీద తెలుగుదేశం పార్టీ మొదట ఆవిర్భావం జరిగింది. ఆ బీసీలకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పి ఆ బీసీ వృత్తులకు సంబంధించి ప్రతిబింబించే విధంగా కమ్మరి, కుమ్మరి, రాట్నం ఉడికే అందరూ కూడా వాళ్ళందరికీ సంబంధించిన నమూనాలను కూడా వేదిక మీద ప్రదర్శించారు. ఒకవైపు తెలుగుదేశం మహానాడు 2018 అని, ఒకవైపు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు బొమ్మ, మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బొమ్మలని ప్రదర్శించారు. ఇది వేదిక ఉన్న భాగం. రెండో వైపు ఇక మనం పెండాల్స్ చూద్దాము. దాదాపుగా 15,000 మంది కూర్చునేందుకు వీలుగా కూడా వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఈ 15,000 మంది కూడా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు హాజరవుతారు. వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఇన్విటేషన్లు పంపించారు. దాదాపుగా ఈ ప్రాంగణం అంతా కూడా కూలర్లు ఏర్పాటు చేశారు. ముందు వేదిక దగ్గర కూడా ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేశారు. అంటే విజయవాడలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వచ్చిన వారంతా కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకోసం అని చెప్పి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా దాదాపుగా రేపు అంటే 27వ తేదీ ఉదయం ప్రారంభమవుతున్న ఈ మహానాడులో సుమారు 30,000 మందికి 30 నుంచి 35,000 మందికి భోజనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వస్తారు అని చెప్పి భావిస్తున్నారు. అందువల్లనే వీళ్ళందరికీ కూడా అంటే ఈరోజు వివిధ జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ మహానాడికి ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి సమాచారం అందుతుండటంతో ప్రజానీకాన్ని కార్యకర్తల్ని అడ్జస్ట్ చేసేందుకు ప్రాంగణం రెండు వైపులా కూడా ఇంకా ఈరోజు కుర్చీలు అదనంగా ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం 15,000 మంది కూర్చునేందుకు వీలుగా కూడా ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పి పార్టీ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం మహానాడు వేదికగా అనేక రాజకీయ తీర్మానాలు కూడా ఈ వేదికగా చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్రానికి సంబంధించి కేంద్రంపై తెలుగుదేశం పార్టీ యుద్ధం ప్రకటిస్తుంది అని చెప్పి ఇంతకు ముందే అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల్ని హరించే విధంగా ఎవరైనా సరే రాష్ట్రంలో రాజకీయం చేస్తే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్రంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్, అదేవిధంగా జనసేన ఈ రెండు పక్షాలు కూడా తమను టార్గెట్ చేస్తున్నాయని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ప్రాజెక్టులకు నిధులు రాకుండా నిలిపివేసేందుకు అడ్డంకులు ప్రతిబంధకాలు సృష్టిస్తుంది అని కూడా తెలుగుదేశం పార్టీ చెబుతుంది. అందువల్లనే రేపు రాజకీయ తీర్మానంలో కూడా కీలకమైన అంశాలను చేర్చి రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయడంతో పాటు దేశ రాజకీయాల్లో ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఎలా ఉండబోతుందనేది కూడా రాజకీయ తీర్మానం ద్వారా చెబుతాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు. దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేతగా ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఆయన రాగానే తమ పేరు నమోదు చేయించుకొని ఆ తర్వాత ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శన ప్రారంభించి బ్లడ్ బ్యాంకు
బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన తర్వాత ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు కూడా చంద్రబాబు ప్రసంగం మహానాడు వేదికగా ఉండబోతుంది. ఆ తర్వాత సాయంత్రం రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. మహానాడు వేదిక ప్రాంగణం పూర్తిగా సిద్ధం కావటం, అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఈ మహానాడుకు హాజరయ్యేందుకు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కూడా రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇప్పటికే ప్రకటనలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజానీకం, ముఖ్యంగా విజయవాడ నగరంలో 3 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని కూడా పోలీసులు పేర్కొన్నారు. అందువల్ల ఏర్పాట్లన్నీ వీటిని గమనించి ఇక్కడ నగరానికి చేరుకోవాలని కూడా వాళ్ళంతా సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కేశవతో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహానాడు ప్రాంగణం నుంచి విజయవాడ. విజయవాడ పసుపుమయమైంది. టీడీపీ మహానాడులో ప్రతినిధుల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఓవర్ టు యు. తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు పెద్ద పండుగ మహానాడు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే మొత్తం కూడా ఫస్ట్ ఏదైతే మహానాడుకు చేరుకున్న కార్యకర్తలందరూ కూడా ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతిస్తారు. మొత్తం కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతుంది. మొత్తం కూడా దాదాపు ఒక 25 కౌంటర్ల పైగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇరువైపులా ఏదైతే సభా వేదిక వచ్చే ముందు ఇరువైపులా కూడా ఈ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఎవరన్నా కార్డు మర్చిపోయినా సరే అక్కడ టెంపరీ కార్డు, పర్మనెంట్ కార్డు కూడా ఇచ్చేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అప్పటికప్పుడు ఆ ప్రింటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరన్నా కార్డులు తీసుకొని వచ్చి ఇక్కడ కార్డులు తీసుకుంటున్నారు. కొత్త కార్డులు కూడా ఇక్కడ మంజూరు చేస్తున్నారు. అదేవిధంగా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సైతం ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతే లోపలికి వెళ్తారు. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అనేది మనతో మాట్లాడడానికి సిబిఎన్ ఆర్మీ ఉంది. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కార్డు మర్చిపోయినా సరే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కార్డు ఉన్న లోపలికి అనుమతిస్తారు. అది ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ఇక్కడ ముఖ్యంగా కొత్త కార్డుల డిస్ట్రిబ్యూషను అండ్ రీఇష్యూ ద కార్డు. ఎవరైనా కార్డు మర్చిపోయి వచ్చినా కానీ వాళ్ళకు రీఇష్యూ కోసం దాదాపు 30 కౌంటర్లు పెట్టాము. ఒక్కో కౌంటర్ దగ్గర సిబిఎన్ ఆర్మీ తరఫున 2 వ్యక్తులు ఉంటారు. అలాగే టెక్నికల్ టీం తరఫున కూడా ఒక్కొక్కరు ఉంటారు. సో ఈ మొత్తం 70 మంది అనంతపూర్ జిల్లా నుంచి సిబిఎన్ ఆర్మీ టీం తరఫున దీన్ని మొత్తం టేకప్ చేస్తుంది. సో ఇప్పుడు 30 కౌంటర్ల దగ్గర కొత్త కార్డులు 100 రూపాయలు అవుతుంది పర్ కార్డు. న్యూ కార్డుకి 100 రూపాయలు. అలానే రీఇష్యూ ద కార్డుకి వచ్చేసి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కార్డు ఉంటుంది కాబట్టి జస్ట్ ప్రింటింగ్ కోసం కాబట్టి దాని 30 రూపీస్ మనం పెట్టామన్నమాట. సో అది ఇప్పటి నుంచి మార్నింగ్ వరకు, మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, 7:30కి స్టార్ట్ అయింది. ఈవినింగ్ 6:30 వరకు ఉంటుంది. అలానే రేపు 28th, 29th కూడా 3 రోజుల పాటు నిరాటంకంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఈ కార్డు ఇష్యూ చేయడానికి కానీ లేదా కొత్త కార్డు తీసుకోవడానికి ఒక్కొక్క కార్యకర్తకి ఎంత టైం పడుతుంది సుమారు? ఇది నిమిషానికి 4 ఇచ్చేయచ్చండి. 15 సెకండ్స్ జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం. మన ఓటర్ ఐడి కంపల్సరీ ఉండాలి. వాళ్ళ ఓటర్ ఐడి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఓటర్ ఐడి ఉన్నా కానీ మనం ఆ నంబర్ ఇచ్చినారంటే మనం ఎంటర్ చేసేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని రిట్రీవ్ చేసుకొని మొత్తం న్యూ కార్డ్ని ప్రింట్ ఇస్తాను. సో 15 మినిట్స్లో మనము కార్డు ఇచ్చేయచ్చు. ఇప్పుడు చెప్పండి, ఒక కార్డ్ మీరు చెప్పండి. ఇప్పుడు దాదాపు చాలా మంది కూడా ఈ కార్డ్స్ మర్చిపోయి వచ్చిన చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కొంతమంది కూడా తెలియదు. దాదాపు రోజుకు 30,000 మంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఆటంకం కలగకుండా మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? సార్, మేము సిబిఎన్ ఆర్మీ తరఫున ఎవరికైనా అవగాహన లేకపోతే కూడా మా టీం అక్కడ ఉండేసి వాళ్ళకి కార్డ్ నెంబర్ కానీ లేదంటే వాళ్ళ ఓటర్ నెంబర్ కానీ తీసుకొనేసి మేము చెక్ చేసి మా టీం ఒక సిస్టమ్ 2 ఉన్నాము. ఒక టెక్నికల్ టీం సపోర్ట్ చేస్తున్నాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వచ్చిన కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా టీం మేము ఇక్కడ వచ్చి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు ఎన్ని కార్డ్స్ ఇష్యూ చేశారు? అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఓవరాల్గా పొద్దున్న నుంచి కూడా చాలా రద్దీగా ఉన్నాయి. కౌంటర్స్ అన్ని కూడా దాదాపు 25 కౌంటర్ల పైన కూడా మొత్తం కూడా ఏదైతే పెట్టారో అన్ని కూడా రద్దీగా ఉన్నాయి. ఎందుకంటే మెయిన్గా చూసుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ విషయంలో చాలా మంది కార్డు మర్చిపోయి వచ్చారని చెప్తున్నారు. వాటికి చాలా క్విక్గా రావడానికి ఎటువంటి యాక్సెస్ చేసుకుంటున్నారు? సో యాక్చువల్లీ ఇక్కడ మార్నింగ్ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఇంటర్నెట్, బట్ ఇది సార్ట్అవుట్ చేశాము. సో ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇప్పటి నుంచి నిమిషానికి 4 కార్డులు ఇష్యూ చేసేటట్లు మేము ప్లాన్ చేస్తున్నాం. ఎవరికైనా ఇబ్బంది లేకుండా మనకు వచ్చిన కార్యకర్తలు సంతోషంతో తిరిగి వెళ్ళేదట్లా మనం కార్డు ఇష్యూ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా మన వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళకి ఓపిక చెప్తూ అధైర్యపడదండి, ప్రతి ఒక్కరు కార్డు వస్తుందని చెప్పి. ఏదైనా కరెంటు ప్రాబ్లం కానీ లేదంటే ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని చూసుకోవడానికి మన టెక్నికల్ టీం ఇమ్మీడియట్గా దాన్ని సార్ట్అవుట్ చేయడానికి మనం మెకానిజం క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో నిమిషానికి 4 కార్డులు చెప్పిన మనం ఇష్యూ చేస్తున్నాం. చాలా మంది వెంటనే వచ్చిన వాళ్ళకి వితిన్ 15 సెకండ్స్లో మనం కార్డు ఇష్యూ చేసేసి వాళ్ళు పంపించేసే ప్రాసెస్ మనం చేసుకున్నాం. అది సార్, మీరు దేనికి వచ్చారు ఇక్కడ? ప్రధానంగా మీరు కార్డు మర్చిపోయి వచ్చారా లేకపోతే పర్మనెంట్ కార్డు ఏమైనా తీసుకోవడానికి వచ్చారు? పర్మనెంట్ కార్డు తీసుకున్నాను. అంటే మర్చిపోయి వచ్చారా? తీసుకోలేదు సార్, ఇంతవరకు తీసుకున్నాను వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఈ కాలేజ్ సార్, నేను సిద్ధార్థ కాలేజ్ నుంచి చదువుతున్నాను.
ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే మొత్తం మనం చూడొచ్చు, ఎవరైతే కార్లు మర్చిపోయినా కన్నా పర్మనెంట్ కార్లు కావాలన్నా ఇమీడియట్ గా ఇక్కడ ప్రత్యేకమైన కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్స్ లో మొత్తం కూడా ఈ కార్డ్స్ మొత్తం కూడా ఇష్యూ చేస్తున్నారు. అయితే కొంత సమయం పడుతుంది, ఎందుకంటే కొంత టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే రెక్టిఫై చేసేందుకు సిబిఎన్ఆర్మీ మొత్తం కూడా రంగంలో దిగి ఇప్పుడు చేస్తున్నారు. దాదాపు 400 మంది సిబిఎన్ఆర్మీ దీనికోసమే పనిచేస్తున్నారు. మొత్తం కూడా ప్రత్యేక కౌంటర్, ఇటువైపు ఒక 30 కౌంటర్స్, సభావేదిక అటువైపు కూడా ఒక 30 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మొత్తం జిల్లాలకు సంబంధించిన ఏ జిల్లాకు సంబంధించిన కౌంటర్స్ వాటిని ఓపెన్ చేసి ఇమీడియట్ గా వాళ్ళకి కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు. అయితే కొంత జాప్యం జరిగినప్పుడు కూడా మరి కొద్దిసేపట్లో మొత్తం కూడా సెటరైట్ చేసుకుని అందరికీ కార్డులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కంపల్సరీ కార్డు తీసుకున్న వాళ్లే సభావేదిక ప్రాంగణం లోపలికి వెళ్లే అవకాశం ఉండదు, ఎందుకంటే కార్డు లేకుండా లోపల మాత్రం. ఇక విజయవాడలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేదిక దగ్గరికి సీఎం చంద్రబాబు కాసేపట్లో బయలుదేరబోతున్నారు. మరి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు అందించడానికి. శ్రీనివాస్, ఓవర్ టు యు. మహానాడు వేదిక వరకు ముఖ్యమంత్రి సీఎం నివాసం నుంచి దాదాపు 100 బైకులతో అన్ని కూడా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ తోనే మొత్తం కూడా ర్యాలీ జరగబోతుంది. ర్యాలీకి ముఖ్యమంత్రి గారి వెహికల్ వెనకమాలేమో, దానికంటే ముందుగానే ప్రజాప్రతినిధుల వెహికల్స్ ఉంటాయి, ఆ తర్వాత సీఎం కాన్వాయ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ప్రజాప్రతినిధులు వాళ్ళని తెలుస్తుంది. సార్ మీరు చెప్పండి, మొత్తం కూడా మహానాడు 83 తర్వాత మళ్ళీ విజయవాడ వేదిక జరగబోతుంది. ఈ మహానాడు పూర్తిగా 2019 ఎలక్షన్ల నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది? మహానాడు తెలుగుదేశం పార్టీ కాదు, రాష్ట్రానికి ఒక పండుగ. అనేక సంవత్సరాలుగా ఈ మహానాడిని జరుపుకోవడం, ఏ ప్రాంతంలో జరిపినా కూడా రాష్ట్రం అంతా కూడా పండుగ ఉంటుంది. విజయవాడ మరింతగా మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు జరిగే మహానాడుకి ముఖ్యమంత్రి గారిని ఒక సీఎం గారు ఆర్మీ లేగా బైకుల మీద తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప పండుగ. దీనికి ఎన్ని మాటలు మొత్తం మీద మహానాడు వేదికకి సీఎం బయలుదేరుతున్నారు. పూర్తిగా రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మనం చూడొచ్చు. మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన 4 ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ వెహికల్స్ సంబంధించినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ తో వస్తున్నారు. మొత్తం మీద మహానాడు ఈసారి జరగబోయే మహానాడు మొత్తం కూడా 2019 ఎలక్షన్ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మహానాడు నిర్వహించబోతుంది. మొత్తం మీద రాజకీయ తీర్మానం కానీ మిగతా తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు. 2019లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరిగేటువంటి రాజకీయ తీర్మానం ఏవైతే ఉందో అది మహానాడులో అది ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలవబోతుంది. మీ అన్ని కూడా ఏం చెబుతారు, ఎట్లా ఉండబోతుంది ఈసారి మహానాడు? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే నరేంద్ర మోడీ గారికి మొన్న కర్ణాటక చూపించారు. అదేవిధంగా 2019లో కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 170 స్థానాలు, అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా 25 స్థానాలు గెలుచుకోవడానికి ఇదే నిదర్శనం. ఈ తెలుగు వారి యొక్క తటాకా ఏందో 2019లో చూపిస్తారు. చిన్నపిల్లగాడు 6 సంవత్సరాల నుంచి 100 ఏళ్ల వృద్ధుడి వరకు కూడా జై చంద్రబాబు జై చంద్రబాబు అంటూ జనం కోసం చంద్రబాబు, చంద్రబాబు కోసం జనం అంటూ బ్రహ్మాండంగా జనం 2019లో మా యొక్క ఓటు హక్కు ద్వారా తెలియజేస్తామని చెప్పి ప్రజలంతా కూడా మహిళలు, యువకులు, ఉత్సాహవంతులు, విభిన్న ప్రతిభావంతులు, అదేవిధంగా వృద్ధులు అందరూ కూడా జై చంద్రబాబు జై చంద్రబాబు, చంద్రబాబు కోసం మేమున్నాం, మా కోసం చంద్రబాబు అని చెప్పేసి అనడానికి ఈ యొక్క బైకుల ర్యాలీ నిదర్శనం చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది మొత్తం మీద మహానాడుకు సంబంధించినటువంటి వేదిక ముఖ్యమంత్రి బయలుదేరుతున్నారు. ఇప్పుడు మొత్తం కూడా ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీతో వెనకమాల సీఎం కాన్వాయ్ ఉండబోతుంది. మొత్తం మీద మహానాడుకు సంబంధించినటువంటి దాంట్లో జరగబోయేది ఇది కూడా ఎలక్షన్ దృష్టిలో ఉండబోతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నారు. మొత్తం విజయవాడలో జరుగుతుంది కాబట్టి అందులో 1983 తర్వాత మహానాడు జరగబోతుంది. దీనికోసం ఇప్పటికే విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మహానాడు వేదికకి ముఖ్యమంత్రి బయలుదేరుతున్నారు. మొత్తం కూడా అన్ని వెహికల్స్ తో పాటు సీఎం కాన్వాయ్ని కూడా మనం చూడొచ్చు. సీఎం నివాసం నుంచి ఆ కాన్వాయ్ బయటకు వస్తుంది. మొత్తం మీద ప్రజాప్రతినిధులైన బోద్దా వెంకన్న కానీ అట్లనే మిగతా వాళ్ళందరూ కూడా వెహికల్స్ మీద బయలుదేరారు. మొత్తం బోండా ఉమ్మ వీళ్ళంతా కూడా వెహికల్స్ వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తం ఇప్పుడు బోండా ఉమ్మ గారు ఉన్నారు, ఆయన అడిగి వివరించుకున్నాం. చెప్పండి, ఈసారి ఎట్లా ఉంటుంది సార్ మహానాడు? ఈ మహానాడు ఒక చారిత్రక మహానాడు. 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆ రోజు ప్రథమ మహానాడు జరిగింది. ఈరోజు రెండో మహానాడు. ఇవాళ లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహమైన వాతావరణంలో పాల్గొన్నారు. సీఎం కాన్వాయ్ ప్రారంభమైంది కాబట్టి వెహికల్స్ అన్నింటినీ కూడా స్పీడ్ గా పంపించమని చెప్పారు. దానిలో భాగంగానే వెహికల్స్ అన్ని కూడా వేగంగా వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం సీఎం కాన్వాయ్ కూడా ఈ వెహికల్స్ వెనకమాల ఉంది. మొత్తం కూడా అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ మాత్రమే
ఈ ర్యాలీలో ఉన్నాయి. మొత్తం సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలంతా కూడా వాళ్ళకున్న రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అన్ని వేసుకొని వస్తున్నారు. మొత్తం ఈ మహానాడుని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల్ని ఎలక్షన్ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఉత్సాహంగా నింపాలి. మొత్తం మీద టీడీపీ మరోసారి అధికారం రావడానికి కావాల్సినటువంటి చర్యలు ఎలా ఉండాలనేటువంటి దాని మీద ప్రధానంగా చంద్రబాబు దృష్టి పెట్టనున్నాడు. మొత్తం కార్యకర్తలను ఉత్సాహం నింపి ఎన్నికలకు సన్నద్ధం చేయడంతో పాటు జరగబోయే ఎన్నికలు ఈసారి హోరాహోరీగా ఉండబోతున్నాయి. మొత్తం మీద జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది. ఇప్పటికే ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో పాటు మొత్తం మీద ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా దేశవ్యాప్తంగా ఒక్కసారి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక చంద్రబాబు మొత్తం కూడా రాజకీయ మహానాడు వేదికగా ఇవ్వబోయేటువంటి రాజకీయ తీర్మానంలో మొత్తం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఎలా ఉండబోతుంది, దేశంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతుంది, అట్లానే ఏదైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందో అయితే 4 ఏళ్ల పాటు బీజేపీతో ఉన్న నేపథ్యంలో బీజేపీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కి మోసం చేసింది, ఏ విధంగా ఇవ్వాల్సినటువంటి 18-19 అంశాలని ఇవ్వకుండా తాత్సారం చేయడంతో పాటు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన వివిధ సంబంధించినటువంటి నిధులు కానీ దాదాపు 350 కోట్లకు పైగా ఇతర వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చినటువంటి నిధులను కూడా ఇవ్వకోకుండా ఇచ్చిన వాటిని ప్రధానమంత్రి చెప్పారని మళ్ళీ వెనక్కి తీసుకున్న పరిణామాలు కానీ మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు జరుగుతున్నటువంటి వేగంగా జరుగుతున్న దాంట్లో కొంత నిధులు కొరత కానీ ఇతర అట్లానే వివిధ ప్రాంతాల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇప్పటికే దాదాపు జాతీయ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వాల్సినటువంటి అన్ని నిధులకు సంబంధించినటువంటి లాడ్ మీద కూడా ప్రస్తుతం సీఎం గారు వస్తున్నటువంటి ప్రస్తుతం సీఎం గారు కాన్వాయ్లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద కాన్వాయ్ కూడా బయలుదేరింది. అయితే వెహికల్స్ అన్ని కూడా ముందున్నాయి. తర్వాత సీఎం గారు కాన్వాయ్ ఉంది. మొత్తం మహానాడు వేదిక వద్దకి బయలుదేరారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మహానాడు ఒక కీలకమైనటువంటి పరిణామాన్ని టీడీపీ భవిష్యత్ వ్యూహాలని అట్లనే టీడీపీ భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి వ్యూహరచన చేయబోతుంది, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం దేశీయ రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది, అట్లానే ఇతర ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కానీ మిగతా అంశాలు కానీ అట్లనే బీజేపీ చేసిన ద్రోహాన్ని కూడా పూర్తిగా మహానాడు వేదిక కూడా చంద్రబాబు వెండగట్టనున్నారు. విశేషాలు